ఓం శ్రీమాత్రే నమః. ఓం నమశివాయ. మీనరాశి వారి జీవితంలో ముందస్తు హెచ్చరికలు మొదలయ్యాయి. అవును స్నేహితులారా, ఇది నిజం. రాబోయే 4 రోజులు మీకు చాలా ముఖ్యమైన రోజులవి. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం మీ జాతకంలో గ్రహాల కదలికలు ఏదో చిన్న మార్పు గురించి చెప్పడం లేదు. అవి మిమ్మల్ని ముందుగానే అలర్ట్ చేస్తున్నాయి. మీ జీవితంలో మీరు అస్సలు ఊహించని ఒక పెద్ద మార్పు జరగబోతుందనే దానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. మీకు చాలా క్లోజ్ గా ఉంటూ మీతోనే తిరిగే కొందరు వ్యక్తులు మీ వెనుక ఏదో ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రభావం రాబోయే ఈ 4 రోజుల్లో నేరుగా మీపై పడబోతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్క క్షణం ఆగి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తెలుసుకున్న తరువాత మీ రాబోయే రోజులను మీరే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మరియు గురుగ్రహ నడక ప్రస్తుతం మారుతున్న తీరును బట్టి న్యాయం జరిగే సమయం దగ్గర పడిందని స్పష్టమవుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి చులకనగా మాట్లాడిన వారికి, మీ కష్టాన్ని మరియు మీ మంచితనాన్ని తప్పుడు మార్గంలో వాడుకున్న వారికి తగిన బుద్ధి వచ్చే సమయం ఆసన్నమైంది. కానీ అసలు విషయం ఇంకా ఉంది. కేవలం మీకు న్యాయం జరగడమే కాదు, మీ జీవితంలో మీరే ఆశ్చర్యపోయే ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఈ మార్పు ఈ రోజు సాయంత్రం నుంచే ప్రారంభం కానుంది. ఒక్కసారి ఆలోచించండి. మీ చుట్టూ పైకి నవ్వుతూ చాలా బాగా మాట్లాడుతూ మీతోనే కూర్చునే కొందరు వ్యక్తులు ఉన్నారు. కానీ వారి మనసులో మీపై ఏదో ఈర్ష్యం నడుస్తోంది. ఈ మాట వినడానికి మీకు కొంచెం వింతగా లేదా బాధగా అనిపించవచ్చు. కానీ గ్రహాల స్థితి ఇదే విషయాన్ని చెప్తుంది. మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క అసలు రంగు ఈ 4 రోజుల్లో చాలా త్వరగా అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతుంది. ఆ నిజం బయటపడినప్పుడు ఇన్ని రోజులైనా ఈ వ్యక్తి గురించి నాకు ఎందుకు తెలియలేదు అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు, బాధపడతారు. కానీ ఈ విషయాన్ని నేను ఇప్పుడే పూర్తిగా చెప్పను, ఎందుకంటే దీనికంటే ముఖ్యమైన భాగం ముందుంది. మీరు మొదటిసారి మన ఛానల్ కు వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అలాగే జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. అలాగే శనిదేవుని మరియు గురుదేవుని ఆశీస్సులు మీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. కామెంట్లో పూర్తి నమ్మకంతో జై గురుదేవ, జై శనిదేవ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న శక్తి నేరుగా మీ రాశ్యాధిపతి అయిన గురువు మరియు శనిదేవుని అరుదైన కదలికలకు సంబంధించినది. ఇప్పుడు మీ ఉద్యోగం, వ్యాపారం మరియు కెరీర్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ విషయం కొంచెం సీరియస్ గా ఉంది. మీనరాశికి చెందిన ఎవరైతే గత కొన్ని నెలలుగా తమ పనిలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారో వారికి దక్కాల్సిన గుర్తింపు మరియు ప్రశంసలు దక్కకపోవడానికి కారణం మీ జాతకం కాదు. దానికి అసలు కారణం మీ దగ్గరలో పనిచేస్తున్న, మీతోనే ఉంటూ మీపై పోటీపడే ఒక వ్యక్తి. అవును, మీరు విన్నది నిజమే. మీరు పనిచేసే చోట లేదా వ్యాపార రంగంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీ ప్రతి చిన్న తప్పును గమనిస్తూ నోట్ చేసుకుంటున్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు దాన్ని మీపై ప్రయోగించి మిమ్మల్ని తక్కువ చేయాలని చూస్తున్నాడు. కానీ రాబోయే 4 రోజుల్లో గ్రహాల స్థితి పూర్తిగా మారిపోబోతుంది. మీ వెనుక అతడు ఆడిన ఆట ఇప్పుడు అతనికే రివర్స్ అవ్వబోతుంది. ఈ మార్పు అకస్మాత్తుగా రాదు. ఇది ఈ 4 రోజుల్లో చాలా సాధారణంగా జరుగుతుంది లేదా చాలా సాధారణ సంభాషణతో ప్రారంభమవుతుంది. కానీ ఆ మాటల వెనుక ఒక అర్థం ఉంది. మీరు ఈ సంకేతాన్ని సరైన సమయంలో గుర్తుపట్టగలిగితే సమయం కంటే ముందే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఒకవేళ గమనించలేకపోతే పరిస్థితి కొంచెం ఇబ్బందిగా మారవచ్చు. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధను వహించండి. రాబోయే 4 రోజుల్లో ఏ చిన్న విషయాన్ని కూడా తేలికగా తీసుకోకండి. డబ్బు విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మలుపు రాబోతుంది. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, డబ్బు కొరతకు కారణం కేవలం మీ ఖర్చులు పెరగడం మాత్రమే కాదు. దాని వెనుక ఒక పాత లావాదేవీ, ఎవరికో ఇచ్చిన పాత అప్పు లేదా ఎవరైనా మీకు చేసిన పాత వాగ్దానం ఉంది. దాన్ని మీరు బహుశా కాలక్రమేణా మర్చిపోయి ఉండవచ్చు. కానీ ఈ విషయం ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతుంది. ఈసారి అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యవహారం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే దీని పూర్తి వివరాలు నేను ఇప్పుడే చెప్పను, ఎందుకంటే దీనికి ముడిపడి ఉన్న ఇంకొక పెద్ద విషయం కొద్దిసేపటి తర్వాత మీకు తెలుస్తుంది. ఆ విషయం తెలిసినప్పుడు ఇది కేవలం డబ్బు తిరిగి రావడం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక ఎదుగుదలకు నాంది అని మీరు అర్థం చేసుకుంటారు. అయితే మీకు ఏమనిపిస్తుంది? ఈ రోజు ఈ విషయం ఇంతటితో ముగిసిపోయిందా? కెరీర్ లో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక స్థితి కొంచెం మెరుగుపడుతుంది, ఇంతేనా మీరు తెలుసుకోవాల్సింది? కానీ ఒక క్షణం ఆగండి. ఇప్పటి వరకు మనం కేవలం బాహ్య ప్రపంచం అంటే మీ పని మరియు డబ్బు గురించి మాత్రమే మాట్లాడాం. అసలైన హెచ్చరికలు మీ కుటుంబంలో, మీ సొంత బంధాల లోపల ఉన్నాయి. ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ప్రేమ జీవితం, కుటుంబం మరియు పరస్పర బంధాల గురించి మాట్లాడితే మీనరాశి వారికి ఈ రాబోయే 4 రోజులు చాలా సున్నితమైన సమయం. ఇప్పటికే రిలేషన్ లో ఉన్న
వారి మధ్య లేదా భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్పుకోకపోవడం వల్ల నెమ్మదిగా దూరాలు పెరుగుతున్నాయి. ఈ దూరం కేవలం ఏదో ఒక చిన్న పొరపాటో లేదో అపార్థం వల్లనో రావడం లేదు. దీని వెనుక ఒక మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉంది. అతను నేరుగా మీ ముందుకు రాడు, కానీ వెనుక ఉంటూ మీ భాగస్వామి మనసును పాడు చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మీ భాగస్వామి ప్రవర్తనలో ఏదైనా వింత మార్పును మీరు గమనించి ఉంటే అది కేవలం భ్రమ కాదు, దాని వెనుక గ్రహాల సంకేతం ఉంది. అలాగే ఇంకా పెళ్లి కాని వారికి అంటే సింగిల్స్ కు కూడా ఈ 4 రోజుల్లో ఒక మంచి గుడ్ న్యూస్ లభిస్తోంది. మీ జీవితంలోకి గతంలో మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి లేదా పాత స్నేహితుడు మళ్ళీ తిరిగి వచ్చే బలమైన అవకాశం కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ రాక సాధారణంగా ఉండదు. దీని వెనుక చాలా ప్రత్యేకమైన మరియు లోతైన కారణం ఉంది. అది మీ ఆలోచన కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తి తిరిగి రావడానికి అసలు కారణం ఏంటి? ఈ రహస్యాన్ని కూడా నేను మీకు చెప్పను, ఎందుకంటే దీనికి నేరుగా ఈ రోజు సాయంత్రం లేదా రాబోయే ఈ 4 రోజుల్లో జరగబోయే ఒక సంఘటనతో సంబంధం ఉంది. దాని గురించి కొద్దిసేపటి తర్వాత వివరంగా చెప్తాను. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, గత కొన్ని రోజులుగా అకస్మాత్తుగా ఏదైనా పాత విషయం మీకు గుర్తుకు వచ్చిందా? ఎలాంటి కారణం లేకుండా ఒక పాత జ్ఞాపకం మీ మనసులో పదే పదే మెదిలిందా? ఒకవేళ అవును అయితే దాన్ని కేవలం ఒక కాకతాళీయం అని అనుకోకండి. అది నిజానికి ఈ యూనివర్స్ మీకు ఇస్తున్న ప్రత్యక్ష సంకేతం. మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతుందని మీకు ముందే సూచిస్తోంది. మన జీవితంలో ఒక పెద్ద మంచి మార్పు జరగబోయే ముందు మన మనసుకు మరియు మన కలలకు ఇలాంటి సంకేతాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఈ రోజు పూర్తి రాశిఫలంలో అత్యంత ముఖ్యమైన భాగం, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల్లో సరిగ్గా సూర్యాస్తమయం తర్వాత మీ జీవితంలో ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫోన్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక కలయిక జరగబోతుంది. అది మీ రాబోయే 4 రోజుల ఆలోచనలనే పూర్తిగా మార్చివేస్తుంది. ఈ సమాచారం చూడడానికి చాలా పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో ఇది మీకు చిన్న విషయంగా అనిపించవచ్చు, ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ లేదా ఒక సాధారణ మాటలా ఉండవచ్చు. కానీ ఆ చిన్న మాట వెనుక ఉన్న ప్రభావం రాబోయే వారాల్లో మీ జీవితపు దిశనే మార్చగలదు. ఈ సమయాన్ని అస్సలు తేలికగా తీసుకోకండి, ఎందుకంటే ఈ సమయంలో శని మరియు చంద్రుల కలయిక మీనరాశి వారికి మానసికంగా ప్రభావితం చేయగలదు. ఈ ప్రభావం మంచిది కావచ్చు లేదా కొంచెం భారంగా కూడా అనిపించవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ ముందుకు వచ్చే ఏ విషయానికైనా వెంటనే ఆవేశపడకుండా కొంచెం సమయం తీసుకొని ప్రశాంతమైన మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పటి వరకు మీకు ఇది కేవలం ఒక సాధారణ రాశిఫలంలా అనిపిస్తే ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం బహుశా మీకు ఇంతకు ముందు ఎవరు చెప్పి ఉండరు. మీ జాతకంలో ప్రస్తుతం మీనరాశిలో గురుడి శుభవీక్షణం మరియు శని కదలికల వల్ల ఒక అద్భుతమైన సమయం ఏర్పడుతోంది. ఈ ప్రత్యేక స్థితి యొక్క ప్రత్యక్ష ప్రభావం మీ ఆత్మవిశ్వాసం, మీ గౌరవం మరియు మీ భవిష్యత్తు యొక్క ముఖ్యమైన నిర్ణయాలపై పడబోతుంది. దీని పూర్తి వివరాలు నేను ముందు మీకు లోతుగా వివరిస్తాను, ఎందుకంటే ఈ సమాచారం చాలా లోతైనది. దీన్ని త్వరగా చెప్తే అర్థం కాదు. ఈ విషయాలు మీ జీవితానికి సరిపోలుతున్నాయని మీకు అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై గురుదేవ, ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. తద్వారా మీ వైపు వస్తున్న సానుకూల శక్తి మరింత బలంగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. నేను మొదట్లో మాట్లాడిన ఆ సంకేతం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు, అది గతంలో మీరు ఇదివరకు వెళ్ళొచ్చిన ఒక ముఖ్యమైన ప్రదేశానికి సంబంధించినది. ఈ 4 రోజుల్లోనే మీరు ఏదో ఒక పని మీద మళ్ళీ ఆ చోటికి వెళ్ళవలసి వస్తుంది. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, అది మీ భవిష్యత్తు దిశనే మార్చివేస్తుంది. కానీ ఆ స్థలం పేరు మరియు ఆ సంఘటన వివరాలు నేను ఇప్పుడే చెప్పను, దానిని ముందు వివరిస్తాను. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దాం మరియు ఆ గ్రహస్థితి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం, ఎందుకంటే ఇదే ఈ 4 రోజుల కథకు ఒక కొత్త మరియు కీలకమైన మలుపు. మీ రాశిలో ప్రస్తుతం ఏర్పడుతున్న గ్రహాల స్థితి మీనరాశి వారి జీవితంలో చాలా కాలంగా పూర్తిగా క్లోజ్ అయి ఉన్న ఒక కొత్త తలుపును తెరుస్తుంది. మీరు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన మీ పని, ఏదైనా డబ్బుకు సంబంధించిన లేదా ఫ్యామిలీ విషయాల్లో పర్మిషన్ కోసం లేదా ఏదైనా పెద్ద నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఆ సమస్య ఈ 4 రోజుల్లో తీరిపోబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ సమస్య తీరే ముందు మీ ముందుకు ఒక చిన్న అడ్డంకి వస్తుంది. ఆ అడ్డంకి ఏదో బయట వ్యక్తి వల్ల రాదు, మీ స్వంత కుటుంబంలోని ఒకరి ద్వారానే మీ ముందుకు రావచ్చు. ఇక్కడ ఒక క్షణం ఆగండి, ఎందుకంటే ఈ విషయం చాలా సున్నితమైనది.
ఆ కుటుంబ సభ్యుడు మీకు చెడు కోరుకుంటున్నాడని నేను అనడం లేదు. విషయం ఏంటంటే వారి ఆలోచనలకు మరియు మీ ఆలోచనలకు మధ్య ఈ సమయంలో కొన్ని అభిప్రాయ భేదాలు లేదా మనస్పర్ధలు పెరుగుతాయి. ఈ దూరం ఎంత సైలెంట్ గా పెరుగుతుందంటే బహుశా మీకు కూడా దీనిపై పూర్తి అవగాహన లేదు. మీరు ఈ మాటలను వింటున్నట్లయితే ఒక క్షణం ఆలోచించండి. కుటుంబంలో ఎవరితోనైనా మీ చివరి సంభాషణలో ఏదైనా అసంతృప్తి మిగిలిపోయిందా? ఏదైనా మాట పూర్తి కాకుండా ఆగిపోయిందా? అవును అయితే అదే అసంపూర్ణమైన మాట ఈ 4 రోజుల్లో ఒక చిన్న గొడవకు దారి తీయవచ్చు. ఇప్పుడు మళ్ళీ గతంలో మీరు ఇదివరకు వెళ్ళొచ్చిన ఆ ముఖ్యమైన ప్రదేశం విషయానికి వద్దాం. ఆ చోటు మీ జీవితంలో ముందే లోతుగా ముడిపడి ఉంది. బహుశా అక్కడ మీకు ఒక పాత జ్ఞాపకం ఉండవచ్చు, ఒక పాత కలయిక లేదా ఒక పాత అసంపూర్ణ కళ ఉండవచ్చు. ఇప్పుడు అదే ప్రదేశం మళ్ళీ ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి రాబోతుంది. ఈసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేది కాలం మీ సమస్యలన్నిటినీ తీర్చివేస్తుందని చెప్పడానికి ఒక ప్రకృతి సంకేతం అవుతుంది. కానీ దీని అసలు అర్థం ఏంటి? ఇది కూడా ప్రస్తుతానికి కొంచెం రహస్యంగానే ఉంటుంది, ఎందుకంటే దీని పూర్తి సంబంధం ముందు రాబోయే ఒక పెద్ద విషయంతో ముడిపడి ఉంది. వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ అని కామెంట్ చేయండి, ఎందుకంటే గ్రహాల అపారమైన కృప వల్లే ఈ శుభ సంకేతం మీ వైపు వస్తుంది. మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీని ప్రకృతిలోకి పంపితే అంత త్వరగా ఈ మంచి మార్పు మీ నిజ జీవితంలో కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మీ పని విషయానికి వద్దాం, ఎందుకంటే అక్కడ కొన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయి. నిజానికి పోటీదారుడు కేవలం మీ తప్పులను మాత్రమే నోట్ చేయడం లేదు, మీ వెనుక ఇంకొక వ్యక్తితో చేతులు కలిపి మిమ్మల్ని కిందకి దించాలని చూస్తున్నాడు. ఈ విషయం మీకు కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు, కానీ గ్రహాల నడక ఇదే విషయాన్ని సూచిస్తోంది. అయితే మీనరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ ఏమిటంటే అతని ప్లాన్ ఈ 4 రోజుల్లో పూర్తిగా ఫెయిల్ కాబోతుంది. అయితే మీనరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ ఏమిటంటే అతని ప్లాన్ ఈ 4 రోజుల్లో పూర్తిగా ఫెయిల్ కాబోతుంది. ఎందుకంటే సరైన సమయంలో మధ్యలో ఒక ఊహించని సంఘటన జరిగి పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. ఆ సంఘటన ఒక మూడో వ్యక్తి వల్ల జరుగుతుంది. ఆ వ్యక్తి ఇప్పటి వరకు మీ ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ మూడో వ్యక్తి ఎవరు అని మీరు ఆలోచించవచ్చు. దానికి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పడం ఇప్పుడు కొంచెం కష్టం, కానీ ఒక చిన్న హింట్ ఇస్తాను. ఆ వ్యక్తి చాలా కాలంగా తెలిసినవాడు కాదు, ఈ మధ్య కాలంలోనే మీ పరిచయంలోకి వచ్చిన ఒక కొత్త వ్యక్తి. అతని ఎంట్రీ రాబోయే రోజుల్లో మీకు చాలా పెద్ద మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను చెప్పబోయే సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ పాత బాకీల వ్యవహారం ఈ 4 రోజుల్లో నెమ్మదిగా ఒక కొలికి వస్తుంది. ఇది కేవలం మీ డబ్బు తిరిగి రావడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద నమ్మకం ముడిపడి ఉంది. గతంలో ఒక వ్యక్తి మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. దానికి కారణం అతని మోసపూరిత ఆలోచన కాదు, అతని ఆర్థిక ఇబ్బందులే అతన్ని అలా చేశాయి. కానీ ఇప్పుడు టైం మారుతుంది, అతని పరిస్థితులు మెరుగవుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మీ పాత మిత్రులు లేదా పరిచయస్తులు ఎవరైనా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారిని అస్సలు ఇగ్నోర్ చేయకండి. దీనితో పాటు మీకోసం ఒక కొత్త ఆదాయ మార్గం కూడా తెరుచుకోబోతుంది. అది మీరు అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. ఈ కొత్త మార్గం మీ రెగ్యులర్ ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినది కాదు. ఇప్పటి వరకు మీరు కేవలం ఒక అలవాటుగా లేదా సరదాగా భావించిన ఒక రంగానికి సంబంధించినది. మీనరాశి వారి మనసులో ఏదైనా క్రియేటివ్ పని, ఒక చిన్న సైడ్ బిజినెస్ లేదా ఒక కొత్త ఐడియా చాలా కాలంగా ఉన్నట్లయితే ఇప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇది ముందు మీకు ఒక పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ గా మారబోతుంది. కాబట్టి స్నేహితులారా, ఈ 4 రోజుల కథలోని ఒక పెద్ద భాగం మీ ముందుకు వచ్చింది. కుటుంబంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కెరీర్ లో పెద్ద ఊరట లభిస్తుంది మరియు డబ్బు విషయంలో కొత్త మార్గం కనిపిస్తుంది. మీకు అనిపించవచ్చు ఇంతే కదా నేను తెలుసుకోవాల్సింది అని, కానీ ఒక్క క్షణం ఆగండి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే విషయమే మీ పూర్తి రాశి ఫలానికి అసలైన ప్రాణం మరియు ఇది మీ మనసుకు సంబంధించిన విషయం. మీ ప్రేమ జీవితానికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న లోతైన సమాచారం చాలా ఇంపార్టెంట్. ఏ మూడో వ్యక్తి వల్ల మీ రిలేషన్ లో దూరాలు, అపార్థాలు పెరుగుతున్నాయో ఆ వ్యక్తి యొక్క అసలు రూపం మరియు అతని స్వార్థం ఈ 4 రోజుల్లో చాలా త్వరగా బయటపడబోతుంది. నిజానికి ఆ వ్యక్తి మీ భాగస్వామికి మేలు చేయాలనే ఉద్దేశంతో దగ్గర అవ్వడం లేదు. అతను తన పాత అసూయ వల్లే మీ ఇద్దరి మధ్యలోకి వస్తున్నాడు. ఇది వినడానికి మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఈ నిజం నెమ్మదిగా మీ ముందుకు వస్తుంది. ఈ నిజం బయటపడినప్పుడు మీ బంధంలో ఉన్న పాత అపార్థాలన్నీ క్షణంలో మాయమైపోతాయి. సింగిల్ గా ఉన్న వారికి ఆ పాత పరిచయస్తుడి రాక గురించిన విషయం
ఇప్పుడు మరింత క్లియర్ అవ్వబోతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రావడానికి కారణం కేవలం అతనికి మీ జ్ఞాపకం రావడం మాత్రమే కాదు, దాని వెనుక ఇటీవల అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక పెద్ద సంఘటన ఉంది. ఆ సంఘటన అతనికి ఒక విషయాన్ని బలంగా గుర్తు చేసింది. అతను గతంలో మిమ్మల్ని వదులుకొని ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి తెలిసొచ్చింది. కానీ ఆ తప్పు ఏంటి మరియు అతని జీవితంలో ఏం జరిగింది? ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు నేను ఆ ప్రత్యేక సంఘటన గురించి మీకు వివరంగా చెప్పాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల్లో సూర్యాస్తమయం తర్వాత ఆకాశం రంగు మారుతున్న సమయంలో మీ ఫోన్లో లేదా మీ చుట్టుపక్కల అకస్మాత్తుగా ఏదో జరగబోతుంది. అది అనుకోకుండా వచ్చే ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చి నిలబడవచ్చు. వారిని చూసి మీరు ఒక క్షణం పూర్తిగా షాక్ అవుతారు. ఆ ప్రత్యేక క్షణంలో మీ మనసులోకి వచ్చే మొదటి ఆలోచన ఏదో అదే రాబోయే కొన్ని రోజుల పాటు మీ జీవితపు దిశను నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ క్షణాన్ని అస్సలు తేలికగా తీసుకోకండి. ఇప్పుడు ఇంకొక విషయం ఆలోచించండి. ఇటీవల మీ కళల్లో ఏదైనా ఒక విషయం పదే పదే కనిపిస్తుందా? ఒకే విధమైన కళ మళ్ళీ మళ్ళీ వస్తుందా? అవును, అయితే ఇది ఏదో సాధారణ విషయం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మన మనస్సు మరియు మన కళలు మనకు ముందే హింట్స్ ఇస్తాయి. మీనరాశి వారికి ప్రస్తుతం అలాంటి సమయమే నడుస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఈ 4 రోజుల విషయాన్ని ఇక్కడితో పూర్తయినట్లు అనిపిస్తుంది. మీకు కుటుంబం, కెరీర్, డబ్బు మరియు బంధాల గురించి ఒక మంచి అవగాహన వచ్చింది. బహుశా మీకు అనిపించవచ్చు ఇంకా మనం ప్రశాంతంగా కూర్చొని ఎదురు చూడడమే మిగిలి ఉందని. కానీ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అసలైన అతిపెద్ద భాగం ఇంకా ప్రారంభం కాలేదు. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ అరుదైన గ్రహస్థితి యొక్క పూర్తి ప్రభావం మరియు దాని అసలు రహస్యం ఇంకా బయటపడలేదు. ఆ అంతిమ సత్యం ముందుకొచ్చిన అప్పుడే ఇప్పటి వరకు జరిగిన కథ కేవలం ఒక ప్రారంభం మాత్రమే అని మీరు గ్రహిస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇదే ఈ రాబోయే 4 రోజుల రాశిఫలం యొక్క అతిపెద్ద సత్యం. మీనరాశి వారి జీవితంలో ప్రస్తుతం ఉన్న చిక్కులు, పనుల్లో ఆలస్యం మరియు మానసిక ఒత్తిడికి కారణం మీ బ్యాడ్ టైం కాదు. అది కేవలం మిమ్మల్ని సిద్ధం చేసే ఒక సమయం. ఈ ప్రకృతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. మీ ముందుకు ఒక పెద్ద అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకునేలా మిమ్మల్ని మానసికంగా బలంగా మారుస్తుంది. ఆ పెద్ద అవకాశం ఈ 4 రోజుల్లో మీ చెంతకు చేరుతుంది. మీ వెనుక కుట్రలు చేసిన ఆ వ్యక్తి యొక్క అసలు ప్లాన్ ఇప్పుడు అందరి ముందు పూర్తిగా బయటపడిపోతుంది. మిమ్మల్ని కిందకు లాగి తను ఆ స్థానంలోకి వెళ్లాలని అతను అనుకున్నాడు. కానీ శనిదేవుని న్యాయం ఇప్పుడు తిరిగింది. అతని కుట్రలన్నీ అతని వైపే తిప్పింది. ఈ నిజం అందరి ముందుకు వచ్చినప్పుడు మీ వైపు నుండి ఎలాంటి వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిజ జీవితం ఏంటో అందరికీ తెలుసు. గతంలో మీరు ఇది వరకు వెళ్ళొచ్చిన ఆ ప్రదేశం యొక్క రహస్యం కూడా ఇప్పుడు పూర్తిగా చెప్పబడింది. ఆ చోటు మీ జీవితంలోని ఒక పాత బాధాకరమైన అధ్యాయం ముగిసి ఒక కొత్త మంచి అధ్యాయం ప్రారంభం కావడానికి సంకేతం. మీరు మళ్ళీ ఆ స్థలంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ ఎలాంటి పెద్ద గొడవలు జరగవు, కానీ మీ లోపల ఒక ప్రశాంతమైన హాయిగా ఉండే అనుభూతి కలుగుతుంది. చాలా కాలంగా ఉన్న ఒక పెద్ద సమస్య దానంతటా అదే విడిపోయినట్లు అనిపిస్తుంది. ఆ అనుభూతితో మీ మనసులోని ఒక పెద్ద భారం ఇప్పటికీ తేలికవుతుంది. కుటుంబంలో మీకు ఉన్న దూరాలు లేదా విభేదాలు ఎవరి చెడు ఉద్దేశం వల్ల రాలేదు, అవి కేవలం ఒక చిన్న అపార్థం వల్ల వచ్చాయి. ఈ 4 రోజుల్లో జరిగే ఒక ప్రశాంతమైన సంభాషణే ఈ పాత అపార్థాన్ని ఎప్పటికీ అంతం చేస్తుంది. కానీ ప్రకృతి ఒక చిన్న షరతు విధిస్తోంది. ఆ మాటల్లో మొదటి అడుగు మీరే వేయాలి, ఎందుకంటే తగ్గే గుణం, క్షమించే మనసు ఉన్నప్పుడే గ్రహాల అనుకూలత పూర్తిగా లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత డబ్బు వ్యవహారం రాబోయే రోజుల్లో పూర్తిగా సర్దుకుంటుంది. దీనితో పాటు తెరుచుకోబోయే కొత్త ఆర్థిక మార్గం నిజానికి ఇప్పటి వరకు మీరు కేవలం సరదాగా భావించిన మీలోని ఒక దాగి ఉన్న ప్రతిభ లేదా కళకు సంబంధించినది. ఇప్పుడు సమయం వచ్చింది దాన్ని సీరియస్ గా తీసుకొని దానిపై పనిచేయడం ప్రారంభించండి. ఇక చివరిగా ఆ అతిపెద్ద రహస్యం గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల అయితే ఈ కథ అంతా ప్రారంభమైందో, ఈ రాబోయే 4 రోజుల్లో జరిగే సంఘటన నిజానికి మీ జీవితంలో ఒక కొత్త మంచి బంధానికి, ఒక కొత్త సువర్ణ అవకాశానికి లేదా ఒక సరికొత్త పాజిటివ్ ప్రారంభానికి సంకేతం. ఎప్పటికీ రిలేషన్ లో ఉన్న వారికి ఈ సంఘటన వారి పాత బంధంలో ఒక కొత్త నమ్మకాన్ని మరియు సంతోషాన్ని ఇస్తుంది. ఇక సింగిల్ గా ఉన్న వారికి ఇది ఆ పాత పరిచయస్తుడి పునరాగమనం అవుతుంది. అతను ఒక విషయాన్ని గ్రహించాడు, మీలాంటి నిజాయితీ గల వ్యక్తి అతనికి ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని తెలుసుకున్నాడు. ఈసారి అతను ఒక అత్యంత నిజాయితీ గల స్పష్టమైన మనసుతో మీ జీవితంలోకి తిరిగి వస్తున్నాడు. ఇదే మీనరాశి వారి యొక్క రాబోయే 4 రోజుల అతిపెద్ద మరియు అంతిమ సత్యం. మీ రాశి వారికి మొదట్లో చెప్పిన ఆ హెచ్చరిక ఎలాంటి నష్టానికి సంకేతం కాదు,
అది నిజానికి మీ జీవితంలో ఒక పెద్ద మరియు సానుకూల మార్పు రాబోతుందని చెప్పడానికి ఒక అలారం లాంటిది. మీ రాశ్యాధిపతి అయిన గురుదేవుని మరియు శనిదేవుని న్యాయం మరియు చంద్రుని ప్రశాంతత ఈ శక్తులు కలిసి ఈ సమయంలో మీ జీవితాన్ని ఒక కొత్త మరియు సంపన్నమైన దిశ వైపు నడిపించబోతున్నాయి. ఈ విషయాలు మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తితో ఓం నమః శివాయ, జై గురుదేవ, జై శనిదేవ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. తద్వారా ఈ శుభశక్తి మీ జీవితంలోకి మరింత త్వరగా ప్రవేశిస్తుంది. గురుదేవుడు మీకు ఎల్లప్పుడూ మంచి చేయాలని కోరుకుంటున్నాను. శనిదేవుడు న్యాయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, జై శనిదేవ్. శుభం.